దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉంటూ ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, విశ్వాసులకు ఎంతో ప్రోత్సాహపరుస్తూ, ధైర్యపరుస్తూ గొప్ప ఆదరణ కలిగించే మాటలు పౌలు తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రక్తం వలన మనకు విమోచన, పాపక్షమాపణ ఉందనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన కృపా మహేశ్వరుని బట్టి మనకి గొప్ప విడుదల, గొప్ప విమోచన ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. కలువరి శిలువలో తన విలువైన రక్తాన్ని మన కొరకు దారబోసాడు. అందుకోసమే యోహాను భక్తుడు అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం మాట్లాడుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనకు విమోచన చేస్తుంది. కొన్నిసార్లు మనం చేసినటువంటి అపరాధముల వలన, పాపం వలన దేవునికి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రార్థనలేమి, వాక్యపులేమి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే దేవునితో సమాధాన పడకుండా, దేవునితో సరిచేసుకోకుండా మన జీవితాల్లో మనం పాపక్షేమం పొందుకోలేము. అయితే మనం ఏ పాపం అయితే చేస్తామో, పాపం అంటే అది పెద్ద పెద్ద పాపాలు కాకపోవచ్చు, కానీ దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదైనప్పటికీ, దేవునికి వ్యతిరేకమైన స్థితి మన జీవితంలో ఏదైనప్పటికీ, వాక్యానికి విరోధమైన స్థితి ఏదైనప్పటికీ, ఆ పాపం అంతటిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరుస్తాడనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన రక్తాన్ని మన కొరకు దారబోసాడు. ఎందుకోసం అంటే మనం విమోచించాలని. పాత నిబంధనలు అయితే ఎవరైనా పాపం చేస్తే గొర్రెపిల్ల రక్తాన్ని కానీ, మేకపిల్ల రక్తాన్ని కానీ, కోడులు కానీ వధించి మరి వారి పాపక్షమాపణ కోసం యాజకుడు ప్రార్థన చేసేవాడు. అయితే ఈనాడైతే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో తన విలువైన రక్తాన్ని మన కొరకు దారబోసి మనకు విమోచన దయచేశాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి అంతటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుని ఆయన సన్నిధిలో ఆయన రక్తాన్ని ఆశ్రయించినట్లయితే నీ ప్రతి పాపం నుంచి విడిపిస్తాడు ఆయన. సమరయ స్త్రీ చూసినట్లయితే ఎంతో దేవునికి దూరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆమె జీవితంలో. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె జీవితాన్ని తేటపరిచాడో, ఆమె జీవిత స్థితిని ఆమె ముందుంచాడో, వెంటనే ఆమె జీవితంలో గొప్ప మార్పు కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమె జీవితాన్ని ప్రభువుకి అప్పగించింది. తద్వారా ఆమె జీవితంలో విమోచన కలిగింది, క్షమాపణ కలిగింది. అంత మాత్రమే కాదు, కానీ సమరయ ప్రాంతం అంతటా తన సాక్షి జీవితాన్ని పంచుకుంది. తన జీవితంలో కలిగిన మార్పును బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయనే మెస్సయ్య అని ప్రకటించింది. ఎందుకోసం తెలుసా? ఆమె నిత్య జీవం పొందుకుంది, నిత్య జీవజలాన్ని ఆమె అనుభవించింది. కనుకనే ఆమె జీవితంలో గొప్ప మార్పు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యము విన్న మీ జీవితాల్లో ఆయన రక్తాన్ని ఆశ్రయించినట్లయితే మీ జీవితంలో కూడా క్షమాపణ, విమోచన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన కృపమహదైశ్వర్యము మీ పట్ల కనబరచాలని ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీ రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మా జీవితంలో గొప్ప విమోచన, క్షమాపణ కలుగుతుందనే విషయాన్ని
తిన్నాను మాకు తెలియపరిచారు ప్రభా. తెలుసో తెలియకో ఏ పాపమైతే మా ప్రియుల జీవితాల్లో చేశారో ప్రభా, వాటన్నిటినీ మీ సందులో ఒప్పుకొని మీ రక్తాన్ని ఆశ్రయించి తద్వారా ప్రభా వీరి జీవితంలో ఒక విడుదల, విమోచన, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించి అనేక మందికి వీరి జీవితాలు ప్రభా గొప్ప సాక్షికరంగా నిలపమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీ జీవితంలో గొప్ప క్షమాపణ, విడుదల కలుగజేసులో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.